ओम शांति। ओम शांति। गुड मॉर्निंग। गुड मॉर्निंग। आज के इस प्रोग्राम में ఈ రోజు ఈ ప్రోగ్రాంలో बाबा के अव्यक्त मुरली के विचार सागर मंथन प्रोग्राम में బాబా యొక్క అవ్యక్త మురళి విచార సాగర మదన ప్రోగ్రామ్ కి आप सभी लोगों को दिल का स्वागत है। మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం। बाबा हम लोगों को బాబా మనందరికీ स्पिरिचुअलिटी को ఆధ్యాత్మికతను एग्जाम्पल द्वारा समझाना चाहते हैं ఉదాహరణ ద్వారా అర్థం చేయిద్దామని అనుకుంటున్నారు। और दुनिया में మరియు ప్రపంచంలో भगवान के प्रति जो भी रिवाज है, భగవంతుని పట్ల ఏదైతే రివాజ్ ఉందో, जो भक्ति मार्ग में चलता है, ఏదైతే భక్తి మార్గంలో నడుస్తూ ఉంటుందో वो सभी संगम युग का ही यादगार है। అవన్నీ కూడా సంగమయుగం యొక్క స్మృతి చిహ్నాలే। तो वो कैसे हैं, అవి ఎలా ఉంటాయి? एक एक मुरली में बाबा क्लियर कर रहे हैं। ఒక్కొక్క మురళిలో బాబా మనకి అర్థం చేయిస్తున్నారు। तो ये मुरली है ఈ మురళి 16 मार्च 1992। మార్చి 16, 1992 యొక్క మురళి ఇది। इस मुरली है, ये मुरली है होली के ऊपर। ఈ మురళి హోలీ మీద। तो होली का मीनिंग क्या है? హోలీ యొక్క అర్థం ఏమిటి? लौकिक में होली कैसे मनाते हैं లౌకికంలో హోలీ ఎలా జరుపుకుంటారు? और वर्तमान समय में स्पिरिचुअलिटी के साथ उसका क्या कनेक्शन है? వర్తమాన సమయంలో ఆధ్యాత్మికతో దానికి ఏంటి సంబంధం? वर्तमान समय में दुनिया कैसे चल रहा है? వర్తమాన సమయంలో ప్రపంచం అంతా ఎటువైపు నడుస్తుంది, ఎలా నడుస్తుంది? क्या क्या परिस्थिति विघ्न आ रहे हैं? ఎలాంటి పరిస్థితులు విఘ్నాలు వస్తున్నాయి? समय के अनुसार आपको कैसे रहना है? సమయం అనుసారంగా మీరు ఎలా ఉండాలి? ये सभी बात बाबा ने इस मुरली में कहा है। ఈ అన్ని విషయాలు బాబా ఈ మురళిలో మనకి చెప్పారు। तो अभी हम इसके बारे में डिस्कशन करेंगे। ఇప్పుడు మనము దీని గురించి డిస్కస్ చేసుకుందాం। मुरली का हेडिंग है మురళి యొక్క హెడ్డింగ్ होली मनाना, अर्थात హోలీ జరుపుకోవడం అనగా दृढ़ संकल्प की अग्नि में దృఢ సంకల్పం అనే అగ్నిలో कमजोरियों को जलाना బలహీనతలను కాల్చడం और मिलन की मौज मनाना। మరియు మిలనం యొక్క ఆనందాన్ని జరుపుకోవడం। ये तो हेडिंग है। ఇది హెడ్డింగ్। इसके लिए बाबा ने एक एग्जाम्पल दी है। దీని గురించి బాబా ఒక ఉదాహరణ ఇచ్చారు మనకి। एग्जाम्पल द्वारा ये हेडिंग बाबा समझाना चाहते हैं। ఈ ఉదాహరణ ద్వారా బాబా ఈ హెడ్డింగ్ మనకి అర్థం చేద్దామని అనుకుంటున్నారు। ड्रामा के अनुसार డ్రామా అనుసారంగా उस दिन बाबा मिलन के लिए आए थे। ఏ రోజైతే బాబా మిలనం గురించి వచ్చారో उस दिन स्टेज पर ఆ రోజు స్టేజ్ మీద सुंदर बगीचा सजाया हुआ था, సుందరమైన పూలతో తోటలాగా అలంకరించారు, स्थूल रूप में। స్థూల రూపంలో। लेकिन बाबा कहते हैं కానీ బాబా ఏమంటున్నారంటే, आज बाबा ఈ రోజు బాబా रूहानी बगीचे के मालिक ఆత్మిక పూల తోట యొక్క యజమాని అయిన बाप दादा डबल बगीचा देख रहे हैं। బాప్ దాదా డబల్ పూల తోటని చూస్తున్నారు। एक स्थूल बगीचा जो आपने सजाया है ఒకటి స్థూలమైన పూల తోట ఏదైతే మీరు అలంకరించారో, और एक मैंने सजाया है। ఇంకొకటి నేను అలంకరించాను। एक है बाबा के बच्चे ने सजाया हुआ स्थूल बगीचा, ఒకటైతే బాబా పిల్లలు అలంకరించిన ఒక పూల తోట, स्थूल बगीचा। స్థూలమైన పూల తోట। और रूहानी बाप रूहानी आत्मिक रूप में सजाया हुआ सूक्ष्म बगीचा। ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లల యొక్క అలంకరించిన సూక్ష్మమైన పూల తోట। हाँ ठीक है। अभी ये सूक्ष्म बगीचा के बारे में बाबा कह रहे हैं। ఇప్పుడు ఈ సూక్ష్మమైన పూల తోట గురించి బాబా చెప్తున్నారు। उसके पहले स्थूल बगीचे के बारे में बताएंगे। దాని ముందు స్థూల పూల తోట గురించి చెప్దాం। बाबा कहते हैं वो बगीचा गार्डन कैसे बनता है? బాబా అంటున్నారు ఆ పూల తోట ఎలా తయారవబడుతుంది? तो पहले वो जगह कैसे रहता है? ఫస్ట్ ఆ ప్రదేశం అంతా స్థలం అంతా ఎలా ఉంటుంది? वो जंगल है। అది అడవి। जंगल में कोई मेंटेनेंस नहीं करते हैं। అడవిలో ఎవరు మెయింటైన్ చేయలేరు కదా। अपने आप बारिश आता है,
వర్షం దానికి అదే పడుతుంది. और वहाँ जो एनिमल्स रहते हैं और स्नेक्स रहते हैं, అక్కడ జంతువులు ఉంటాయి, పాములు ఉంటాయి. कोई वहाँ जाने के लिए डरते हैं. ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళడానికి భయపడతారు. जब उसको गार्डन बनाते हैं దాన్ని గార్డెన్ లా చేశారనుకోండి, तो वहाँ लवर्स भी चले जाते हैं और वॉकिंग के लिए भी लोग चले जाते हैं. అక్కడ ప్రేమికులు వెళ్తారు మరియు ఆత్మలందరూ వాకింగ్ కూడా వెళ్తూ ఉంటారు. लेकिन गार्डन बनाने के लिए क्या करना है? కానీ గార్డెన్ గా పూల తోటగా చేయాలంటే ఏం చేయాలి? उस जंगल को पहले जलाना पड़ता है. ఫస్ట్ ఆ అడవిని కాల్చివేయాలి. उसमें जो अनवांटेड थिंग्स है वो सभी को उठाकर फेंकना पड़ता है, नहीं तो जलाना पड़ता है. అందులో మనకి అవసరం లేని వస్తువులన్నీ విసిరేయాలి, లేకపోతే కాల్చేయాలి. उसके बाद जो आपको डालना है वो बीज डालना पड़ता है. అప్పుడు దాని తర్వాత మనకి ఏంటి వెయ్యాలో మొక్కలు ఆ విత్తనాలు వేయాలి. उसके बाद फर्टिलाइजर डालना है. దాని తర్వాత ఫెర్టిలైజర్స్ ఎరువులు వేయాలి. उसके बाद पानी डालना है. దాని తర్వాత నీరు పోయాలి. उसके बाद उसको प्रोटेक्शन करना है. దాని తర్వాత దాన్ని రక్షణ చేయాలి. उसके बाद वो झाड़ बन जाएगा. దాని తర్వాత చిన్న చిన్న మొక్కలు వస్తాయి. उसके बाद वहाँ फूल बन जाएगा. దాని తర్వాత పువ్వులు వస్తాయి. अब फूल सुंदर वो ये होने के बाद, माना वो स्प्रेड होने के बाद, ఆ పువ్వులు వికసించాక उस फूल को उससे डिटैच करते हैं. ఆ పువ్వుల్ని అక్కడి నుంచి తీస్తాం, కోస్తాం. उसको लेकर जाके भगवान के मूर्ति के ऊपर रखते हैं. దాన్ని తీసుకువెళ్ళి భగవంతుడి యొక్క మూర్తి మీద పెడతాం. झाड़ नहीं लगाते हैं, మొక్క పెట్టము, पत्ते भी नहीं लगाते हैं, ఆకులు కూడా పెట్టం, लेकिन फूल रखते हैं. కానీ పువ్వులు పెడతాం. तो भक्ति मार्ग में కాబట్టి భక్తి మార్గంలో भगवान के ऊपर భగవంతుని మీద फूल चढ़ाया जाता है. పువ్వులు వేస్తూ ఉంటారు. इसका स्पिरिचुअल मीनिंग क्या है ये आज बाबा कह रहे हैं. దాని ఆధ్యాత్మికంగా అర్థం ఏమిటో ఇప్పుడు బాబా మనకి అర్థం చేయిస్తారు. जैसे आप मेरे सामने पहली बार आए थे, ఎలాగైతే మీరు నా దగ్గరికి మొదటిసారి వచ్చారో, या मैंने आपको डिसाइड किया था आपके जगह पर मुझे गार्डन बनाना है, నేను డిసైడ్ చేశాను మీ దగ్గర మీ ప్లేస్ లో నేను గార్డెన్ వెయ్యాలి అని చెప్పి, तो मैंने आपको अपने घर में बुलाया. నేను మిమ్మల్ని నా ఇంటికి పిలిచాను. उस समय आपका मन का स्थिति कैसा था? అప్పుడు మీ మనస్థితి ఎలా ఉంది? जंगल के जैसा था. అడవిలా ఉంది. सारे विकार भरे हुए थे. మొత్తం అంతా వికారాలు ఉన్నాయి మనసు यो- నిండా. हाँ, योग अग्नि द्वारा मैंने उसको जला दिया, యోగాగ్ని ద్వారా నేను వాటి అన్నిటినీ కాల్చివేశాను, उसको प्योर बना दिया. వాటిని పవిత్రంగా తయారు చేశాను. तो प्योर माना क्या है? పవిత్రత అంటే ఏంటి? जो आत्मा परम धाम में रहती है, ఏ ఆత్మ అయితే పరంధామంలో ఉంటుందో, सप्त गुण के साथ रहता है, సప్త గుణాలతో ఉంటుందో, उसको कहते हैं पवित्र आत्मा. దాన్ని అంటారు పవిత్ర ఆత్మ అని చెప్పి. उस आत्मा में ఆ ఆత్మలో सत्य त्रेता द्वापर कलयुग का संस्कार ऐड हो जाएगा. సత్య త్రేత ద్వాపర కలియుగాల యొక్క గుణాలు యాడ్ అవుతూ ఉంటే संस्कार ऐड हो जाएगा. సంస్కారాలు యాడ్ అవుతాయి. उसको पवित्र नहीं कहते हैं. అప్పుడు దాన్ని పవిత్రమైంది అని అనరు. जब तक ये सभी संस्कार योग अग्नि द्वारा जलता नहीं है, ఎప్పటి వరకు అయితే ఈ సంస్కారాలు కాల్చబడవో, उसके पहले ही आपने बीज डाल दिया तो क्या होगा? దాని ముందే మీరు విత్తనాలు వేశారనుకోండి, ఏమవుతుంది? ऐसे कि आपने जगह क्लीन नहीं किया, ఎలాగైతే మీరు ఆ ప్లేస్ ని క్లీన్ చేయలేదు, वहां आपने गुलाब का झाड़ बो दिया, అక్కడ మీరు గులాబీ మొక్క వేసేసారు, बाजू में कांग्रेस भी है, कांग्रेस का झाड़ भी है, దాంతో పాటు కాంగ్రెస్ యొక్క మొక్క కూడా ఉంది. ठीक है? तो आप पानी डाल रहे हो, మీరేమో నీరు పోస్తున్నారు, तो पानी भी कांग्रेस झाड़ को भी मिल रहा है और एक गुलाब की झाड़ को भी मिल रहा है. ఆ నీరు ఆ కాంగ్రెస్ మొక్కకి వస్తుంది, ఈ గులాబీ మొక్కకి వస్తుంది. आपको मालूम है क्या? कांग्रेस जैसे एक झाड़ आता है, మీకు తెలుసా? వస్తుంది కాంగ్రెస్- కాంగ్రెస్ అనే మొక్క అని. వీడా బాయ్ नहीं, हाँ, वो Weed. मतलब बहुत वास्ट चला जाता है, वो हेल्थ हाँ। के लिए भी अच्छा नहीं है और वो झाड़ के लिए भी अच्छा नहीं है. जो अनवांटेड थिंग्स है उसको निकाल कर फेंक दिया जाता है. ఆ మొక్క ఏంటంటే అది అవసరం లేదు, ఎందుకంటే అది ఫాస్ట్ గా పెరిగిపోతుంది, అది మంచిది కాదు ఈ గులాబీ మొక్కకి, అందుకని చెప్పి దాన్ని తీసి పడేస్తారు.
हाँ, तो आपने पानी डाल दिया, फर्टिलाइजर डाल दिया, तो क्या होता है ना, एक गुलाब झाड़ के भी से ज्यादा वो बड़ा हो जाता है। ఈ గులాబీ మొక్కకి మనం ఎరువు నీరు వేసామనుకోండి, ఈ గులాబీ మొక్కకు బదులు ఆ కలుపు మొక్క తీసుకుని అది పెరిగిపోతూ ఉంటుంది. ऐसे ही क्या होता है, అలాగే ఏమవుతుందంటే ఇక్కడ आपके पास काम विकार का इच्छा है तो మీ దగ్గర కామ వికారాల యొక్క కోరికలు ఉన్నట్టయితే बाबा को आप किसके लिए यूज करते हो? బాబా మిమ్మల్ని దేనికి ఉపయోగించుకుంటారు? गहने दे दो, कार दे दो, पैसा दे दो, इसके लिए आप बाबा को यूज करते हो। మీరు కారు ఇవ్వండి, నగలు ఇవ్వండి అని చెప్పి బాబాని మీరు దాని గురించి ఉపయోగించుకుంటారు. ये बड़ा हो जाएगा, शांति सुख सभी नीचे चला जाएगा। ఇవన్నీ పెరుగుతాయి కానీ శాంతి సుఖాలన్నీ కిందకి పడిపోతాయి. तो बाबा कहते पहले जलाया है, బాబా అంటున్నారు ముందు కాల్చేశారా అని అడుగుతున్నారు. होली मनाना अर्थात హోలీ జరుపుకోవడం అంటే दृढ़ संकल्प की अग्नि में దృఢ సంకల్పం అనే అగ్నిలో कमजोरियों को जलाना, బలహీనతలను కాల్చివేయటం. सब कुछ जल जाना चाहिए। మొత్తం అంతా కాల్చేయాలి అంతటిని. और आत्मा और आत्मा का सप्त गुण ही रहना चाहिए। ఓన్లీ ఆత్మ మరియు ఆత్మలోని సప్త గుణాలు మాత్రమే ఉండాలి. इसलिए राजयोग में बाबा क्या कहते हैं, అందువల్ల బాబా రాజయోగంలో ఏమంటారు? अपने को आत्मा समझ, మిమ్మల్ని స్వయాన్ని ఆత్మ అనుకోండి, मुझ बाप को याद करो। ఓన్లీ తండ్రిని స్మృతి చెయ్యండి. आत्मा समझकर मेरे आगे आ जाओ, ఆత్మ అనుకునే నా దగ్గరికి రండి. मैं वहाँ गुलाब का झाड़ बोता हूँ। నేను అక్కడ గులాబీ మొక్కని నాటుతాను. हाँ, वहाँ बाबा फर्टिलाइजर डालते हैं। అక్కడ బాబా తండ్రి ఫెర్టిలైజర్ వేస్తారు. वहाँ गाय का जो डंग है वो डालते हैं, అక్కడ ఆవు పేడను కూడా వేస్తారు. वो बहुत बदबू आता है। అదైతే దుర్వాసన వస్తుంది చాలా. उसके बाद झाड़ बनता है। దాని తర్వాత మొక్క పెరుగుతుంది. उस झाड़ को वो क्या है, चुपता है ना, वो भी रहता है, कांटा भी रहता है। అక్కడ మొక్కలకి ముళ్ళు కూడా ఉంటాయి. उसके बाद एक दिन बहुत समय के बाद सुंदर फूल बन जाता है। కానీ కొన్ని రోజుల తర్వాత ఒక రోజు మంచి సుందరమైన పువ్వు వస్తుంది. जब फूल बनता है तो लोग उस झाड़ को देखते हैं। ఆ పువ్వులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే ప్రజలంతా దాన్ని చూస్తారు. उसके पहले कोई देखते नहीं है। దాని ముందు ఎవరు చూడరు అసలు ఆ మొక్కని. जब तक गार्डन में फूल नहीं आता है तब तक लोग देखने के लिए नहीं आते हैं। ఎప్పటి వరకు పువ్వులు పూయవో అంతవరకు జనం చూడడానికి రారు. जैसे आपके जिंदगी में भगवान का गुण विशेषता शक्तियां नहीं आता है, ఎప్పటి వరకు అయితే మీలో భగవంతుని యొక్క విశేష గుణాలు సుగుణాలు రావో तब तक लोग आपके पास नहीं आते हैं। అప్పటి వరకు జనం మీ దగ్గరికి రారు. उसके बाद फूल को निकाला जाता है। దాని తర్వాత పువ్వుల్ని తెంపుతారు, కోస్తారు. ठीक है, उस फूल और मूर्ति के साथ मिलन हो जाता है टेम्पल में। అప్పుడు ఆ పుష్పాన్ని మూర్తితో అవుతుంది మిలనం ఎక్కడ? గుడిలో. इसे ही అలాగే राजयोग में రాజయోగంలో 84 जन्मों का संस्कार जलना चाहिए। 84 జన్మల యొక్క संस्कार సంస్కారాలు కాల్చివేయబడాలి योग अग्नि द्वारा। యోగ అగ్నిలో. सिर्फ आप आत्मा बनकर మీరు ఓన్లీ ఆత్మగా అయి भगवान के साथ मिलन मनाओ। భగవంతునితో మిలనం జరుపుకోండి. इसको बाबा ने कहा मिलन की मौज मनाना। దీన్నే అంటున్నారు తండ్రి మిలనం యొక్క ఆనందాన్ని జరుపుకోవడం అని. इसके लिए टाइम लगता है। దీనికి సమయం పడుతుంది. अभी चेक करो ఇప్పుడు చెక్ చేసుకోండి आप किस लेवल पर हो। మీరు ఏ లెవెల్లో ఉన్నారో. विकार को जलाया है, వికారాల్ని కాల్చివేశారా? गुलाब का झाड़ का पौधा लगाया है, గులాబీ మొక్కని ఇప్పుడే నాటారా? वो झाड़ बना है, మొక్క అయిపోయిందా? మొక్క వచ్చేసిందా? या बीच बीच में गाय आकर खाकर जा रही है, మధ్య మధ్యలో ఆవు వచ్చి తినేసి వెళ్తుందా? या बीच बीच में पानी नहीं डालते हुए सूखा हुआ है, మధ్య మధ్యలో నీరు వేయక ఎండిపోయిందా? या वो अभी भी माना फूल बनने के पहले भी जो बनता है ना वैसे ही बना है। లేకపోతే పువ్వులు పూయడానికి ముందు మొగ్గలు చిన్న చిన్న వస్తాయి కదా, అలా అయ్యారా? तो फूल बनने के बाद ही वो भगवान के ऊपर लगाया जाता है। ఎందుకంటే పువ్వుల అయ్యాక మాత్రమే భగవంతుని మీద పెడతారు ఆ పువ్వుని. तो अपने को चेक करो। కాబట్టి మీ స్వయాన్ని మీరు చెక్ చేసుకోండి. तो बाबा कहते हैं दोनों बगीचा बहुत सुंदर है। బాబా అంటున్నారు రెండు పూల తోటలు చాలా సుందరంగా ఉన్నాయి. हाँ, एक बाबा ने बनाया हुआ बगीचा ఒకటి బాబా తయారు చేసిన పూల తోట, और आपने बनाया हुआ बगीचा।
రెండవది మీరు చేసిన పూల తోట. लेकिन కానీ सतयुग में जो प्रकृति का बगीचा रहता है సత్యయుగంలో ఏదైతే ప్రకృతి చేసిన సుందరమైన పూల తోట ఉందో बहुत सुंदर रहता है, అది చాలా అందంగా ఉంటుంది. लेकिन अभी का बगीचा है ना उतना सुंदर नहीं रहता है। కానీ ఇప్పుడు పూల తోట ఉంది కదా, అదైతే అంత అందంగా ఉండదు. भले जो फूल है ना रंग और साइज तो बहुत अच्छा रहता है, ఆ రంగు సైజు బానే ఉంది, అయినా रूप भी अच्छा रहेगा, రూపం కూడా బానే ఉంటుంది. लेकिन स्मेल उतना नहीं आता है। కానీ సుగంధం అంత రావట్లేదు. हाँ, वहां तो तीनों अच्छा रहता है, रूप रंग और स्मेल तीनों अच्छा रहता है। అక్కడైతే సత్యయుగంలో అయితే మూడు బాగుంటాయి, రంగు సుగంధము రూపం మూడు బాగుంటాయి. అక్కడ आप तो प्रकृति के पति हो, మీరు ప్రకృతి యొక్క పతులు. वहां तो सुंदर गार्डन रहेगा, అక్కడైతే సుందరమైన పూల తోట ఉంటుంది. और यहाँ ఇక్కడ फ्लड आ रहा है వరదలు వస్తున్నాయి, और बॉम्ब गिर रहा है, బాంబులు పడుతున్నాయి, घर घर ही निकल कर जा रहा है, ఇల్లే వెళ్ళిపోతుంది. मनुष्य आत्माओं से, बच्चों से, पति से, सभी लोगों से टेंशन आ रहा है। మనుష్యాత్మలకి పిల్లల నుంచి భర్త నుంచి టెన్షన్స్ వస్తున్నాయి. तो और शरीर को अलग अलग बीमारी आ रहा है। శరీరానికి రకరకాల అనారోగ్యాలు వస్తున్నాయి. तो इस स्थिति में भी కాబట్టి ఈ స్థితిలో కూడా आपको अचल रहना है। మీరు దృఢంగా స్థిరంగా ఉండాలి. भले विजय का सिचुएशन हो విజయం అనే పరిస్థితి వచ్చినప్పటికీ, या ईश्वरीय सेवा का समय हो, ఈశ్వరీయ సేవ యొక్క సమయమైనా సరే, अतीन्द्रिय सुख अनुभव करने का समय हो, అతీంద్రియ సుఖము చెందాల్సిన సమయం అనుకోండి, या प्रकृति में ऐसे परिस्थिति का समय हो, ప్రకృతిలో అలాంటి సమయం అవ్వచ్చు. इस सभी समय पर आपको साक्षी होकर रहना है। ఎలాంటి సమయంలో అయినా మీరు సాక్షిగా అయి ఉండాలి. हलचल में नहीं आना चाहिए। అలజడిలో పడకూడదు. टेस्टिंग तो आएगा ही, టెస్టింగ్ అయితే వస్తుంది, పరీక్ష అయితే వస్తుంది. प्रकृति का पति हो ना, మీరు ప్రకృతి యొక్క పతులు కదా. डॉक्टर के आगे డాక్టర్ దగ్గర रोते हुए पेशेंट भी आएगा, ఏడుస్తూ కూడా వస్తారు పేషెంట్స్. और ठीक होने के बाद थैंक यू कहने वाले भी पेशेंट आएगा। బాగా అయ్యాక కూడా థ్యాంక్స్ చెప్పడానికి కూడా వచ్చే పేషెంట్స్ ఉంటారు. दोनों समय पर डॉक्टर को स्थित प्रज्ञ होकर रहना है, अचल रहना है। రెండు సమయాల్లో కూడా స్థితప్రజ్ఞులుగా అవ్వాలి, దృఢంగా స్థిరంగా ఉండాలి. आपको क्या अच्छा लगता है? మీకు ఏది మంచిగా అనిపిస్తుంది? अचल स्थिति अच्छा लगता है, हलचल अच्छा लगता है? స్థిరంగా ఉండడం బాగా అనిపిస్తుందా, అలజడిలోకి అవ్వడం బాగా అనిపిస్తుందా? तो सदा अचल के स्थिति में बैठे हो, चेक करो। ఎల్లప్పుడూ స్థిరమైన సీట్ లోనే ఉన్నారా చెక్ చేసుకోండి. प्रकृति का या व्यक्ति का प्रभाव तो नहीं पड़ रहा है, ప్రకృతి యొక్క వ్యక్తి యొక్క మీకు వాళ్ళ प्रभाव तो नहीं आ रहा। ప్రభావం మీ మీద పడట్లేదు కదా. हाँ, तो प्रकृति कैसे आपके ऊपर प्रभाव डालेगा? ప్రకృతి ఎలాగ మీ మీద ప్రభావం చూపిస్తుంది? प्रकृति का 5 खिलाड़ी है, ప్రకృతి యొక్క 5 ఆటగాళ్ళు ఉన్నారు. माया का 5 खिलाड़ी है। మాయ యొక్క 5 ఆటగాళ్ళు ఉన్నారు. माया का 5 खिलाड़ी है काम, क्रोध, लोभ, मोह, अहंकार। మాయ యొక్క 5 ఆటగాళ్ళు ఎవరు అంటే కామ, క్రోధ, మోహ, लोभ, अहंकार। లోభ, అహంకారాలు. और प्रकृति का 5 खिलाड़ी है ప్రకృతి యొక్క 5 ఆటగాళ్ళు ఎవరు? आंख, కళ్ళు, कान, చెవులు, नाक, ముక్కు, मुख, मुख मुख माने నోరు, जीभ, నోరు, నాలిక और जीभ। మరియు నాలిక. ये जो 5 प्रकृति के साधन ఈ 5 ప్రకృతి యొక్క సాధనాలు आपको अट्रैक्शन तो नहीं कर रहा है? మిమ్మల్ని ఆకర్షణలో పడేస్తున్నాయా? सिंगापुर में जाना है, సింగపూర్ వెళ్ళాలి, गोभी मंचूरी खाना है, గోబీ మంచూరియా తినాలి, बहुत अच्छे अच्छे कपड़े पहनना है, మంచి మంచి బట్టలు వేసుకోవాలి, टेंट स्प्रे करना है। టెంట్ స్ప్రే వేసుకోవాలి. ऐसे ये जो 5 जो खिलाड़ी हैं, ఇలాంటి 5 ఆటగాళ్ళు भगवान से आपको अलग तो नहीं कर रहा है। భగవంతుడి నుంచి మిమ్మల్ని వేరైతే చేయట్లేదు కదా. कभी आंख, कभी जीभ, कई कान, कोई कोई एक एक बीच में आके डिस्टर्ब तो नहीं कर रहा है। అప్పుడప్పుడు కళ్ళు, అప్పుడప్పుడు చెవులు, అప్పుడప్పుడు నోరు మధ్య మధ్యలో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు కదా.
अभी पैसे कमाना है, ऐसे काम विकार मन में तो नहीं आ रहा है। ఇప్పుడు ధనం బాగా సంపాదించాలి అనే కామ వికారాలు ఏవి రావట్లేదు కదా. ये तो आता ही रहेगा। అవి వస్తూనే ఉంటాయి. वो तो आपको आपको नीचे गिराने के लिए ट्राई करते ही रहेगा। అవి మిమ్మల్ని కింద పడేయడానికి ట్రై చేస్తూనే ఉంటాయి. आपको क्या करना है? మీరేం చేయాలి? इसके लिए बाबा ने एक एग्जाम्पल कहा। దాని గురించి బాబా ఒక ఉదాహరణ చెప్తున్నారు. क्रिकेट मैच है, క్రికెట్ మ్యాచ్ ఉంది. उनके जो खेलने वालों के हाथ में एक क्या रहता है, बैट रहता है। ఆడే వాళ్ళ చేతిలో ఒక బ్యాట్ ఉంటుంది. और सराउंडिंग में 11 खिलाड़ी रहते हैं। ఆ చుట్టూ అయితే చాలా మంది ఆటగాళ్ళు ఉంటారు. वो खिलाड़ी खेलने वाला क्या सोचता है, ज्यादा रन बटोरना है। బ్యాటింగ్ చేసే వాళ్ళు ఏమనుకుంటారు, నేను చాలా రన్స్ చేయాలి అని అనుకుంటారు. वो 11 लोग क्या करते हैं, उनको सदा आउट करके वापस भेजने के लिए सोचते रहते हैं। ఆ 11 మంది ఏం చేస్తారు, అతను అవుట్ అయ్యి ఎంత త్వరగా అవుట్ అయ్యి బయట పంపిద్దామా అని చూస్తారు. वहाँ अंपायर भी रहते हैं। అక్కడ ఎంపైర్ కూడా ఉంటారు. उसके साथ ऑडियंस भी रहते हैं। దాంతో పాటు ఆడియన్స్ కూడా ఉంటారు. आपको क्या बनना है? మీరు ఎవరిగా అవ్వాలి? बाबा कहते हैं ऑडियंस बनो। బాబా అంటున్నారు ఆడియన్స్ గా అవ్వండి అని. उस खेल में ఆ ఆటలో कोई गिरता है, ఒక్కొక్కళ్ళు పడిపోతారు. क्यों? बॉल पकड़ने के लिए, कैच पकड़ने के लिए गिरता है। బాల్ పట్టుకోవడానికి, క్యాచ్ పట్టుకోవడానికి చేస్తూ పడిపోతూ ఉంటారు. कोई गिराता है, ఒక్కొక్కళ్ళు పడవేస్తారు. किसी को विजय मिलता है కొంతమందికి విజయం వస్తుంది, और किसी को असफलता मिलता है। ఒక్కొక్కళ్ళకి అసఫలత వస్తుంది. तो ये सभी आपको साक्षी होकर देखना है, उसके प्रभाव में नहीं आना है। ఇవన్నీ కూడా మీరు సాక్షి అయ్యి చూడాలి, దాని ప్రభావంలోకి వెళ్ళకూడదు. ऐसे ही అలాగే आपके सामने మీ ముందు और कोई आत्माएं आते हैं, వేరే ఆత్మలు ఎవరన్నా వచ్చినా సరే, whoever it may be, ఎవరైనా సరే, लौकिक वाले, अलौकिक वाले, లౌకికం వాళ్ళు అవ్వచ్చు, అలౌకిక వాళ్ళు అవ్వచ్చు, अपने परिवार वाले हो सकते हैं, మన పరివారం వాళ్ళే అవ్వచ్చు, और कोई धर्म वाले हो सकते हैं, వేరే ధర్మం వాళ్ళు అవ్వచ్చు, और कोई देश वाले भी हो सकते हैं। వేరే దేశం వాళ్ళు అవ్వచ్చు. लेकिन उन सभी का जो पार्ट आपको साक्षी होकर देखना है, एक ही जैसे देखना है। కానీ వాళ్ళందరిది పాత్ర మీరు అలా ఒకేలాగే సాక్షిగానే ఒకేలాగే చూడాలి. और उसको एंजॉय करना है, దాన్ని ఎంజాయ్ చేయాలి. घबराना नहीं है। గాబరా పడకూడదు. किसी को विजय मिल गए तो बहुत खुश होना, ఎవరికో ఒకళ్ళకి విజయం వచ్చింది అనుకోండి చాలా సంతోషపడటము, और किसी को अपजय मिल गया तो बहुत फील करना, ऐसा नहीं होना चाहिए। ఎవరికైనా అపజయం అయింది అనుకోండి బాగా ఫీల్ అవ్వడం, అలాంటివి ఏమి చేయకూడదు. तो सदा एक रस स्थिति में, साक्षी स्थिति में देखते रहना। ఎల్లప్పుడూ ఒకే సాక్షి స్థితిలో ఉండాలి, ఒకే స్థితిలో ఏకరస స్థితిలో ఉండాలి. आप खेलने के लिए नीचे मत उतरना, మీరు ఆట ఆడడానికి కిందకి దిగద్దు, उनको सजेशन देने के लिए भी मत जाना। వాళ్ళకి సలహా ఇవ్వడానికి కూడా వెళ్ళొద్దు. नीचे जाएंगे तो आप भी प्रभाव में आ जाएंगे। కిందకి వెళ్ళారంటే మీరు ఆ ప్రభావంలోకి వెళ్ళిపోతారు. बाकी सभी लोगों का पार्ट को साक्षी होकर देखते रहना। మిగతా వాళ్ళ అందరివి పాత్రని సాక్షిగా అయి చూడండి. ठीक है, तो ऐसे उस जो 10 खिलाड़ी के ऊपर आपको विजय प्राप्त करना है। అలా ఆ 10 మంది ఆటగాళ్ల మీద మీరు విజయం ప్రాప్తి చెందాలి. उसके बाद बाबा कहते हैं, దాని తర్వాత బాబా ఏమంటారంటే, आज बाबा ఈ రోజు బాబా हर एक रूहानी गुलाब को देख रहे हैं। ప్రతి ఒక్క ఆత్మిక గులాబీని చూస్తున్నారు. आप गुलाब को देखते हो या गुलाब के पत्ते को देखते हो? మీరు గులాబ్ పువ్వుని చూస్తున్నారా లేకపోతే వాటి ఆకుల్ని చూస్తున్నారా? जब गुलाब के फूल बनेगा वही तो अच्छा लगेगा ना। పువ్వులు అయితే అవే బాగుంటాయి కదా. तो बाबा कहते हैं, आपके आत्मा के लिए मैं मालिक हूँ। బాబా అంటున్నారు మీ ఆత్మకి నేను యజమానిని. जो भ्रकुटी है वो जगह है। బుర్కుటి ఏదైతే ఉందో అది ప్లేస్, స్థలము. आपने जितना टाइम दिया है उतना मैं ट्रीटमेंट दे रहा हूँ। మీరు ఎంత సమయం అయితే ఇచ్చారో నాకు నేను అంత ట్రీట్మెంట్ ఇస్తున్నాను. उसको पहले क्लीन किया, దాన్ని ముందు క్లీన్ చేశాను. उसके बाद बाबा ने बीज बोया है, దాని తర్వాత బాబా విత్తనం నాటారు. अभी बड़ा हो गया है ఇప్పుడు పెద్దదైపోయింది, और फूल आया है। ఇప్పుడు పువ్వులు కూడా వచ్చాయి. ऐसे बाबा देख रहा है। అలా బాబా చూస్తున్నారు. तो अपने को चेक करो कि मैं फूल बना हूं कि नहीं बना हूं। మీరు స్వయాన్ని చెక్ చేసుకోండి, నేను పువ్వుగా అయ్యానా లేదా అని. वहां बगीचे में అక్కడ స్థలంలో बहुत फूल बने हैं। చాలా పువ్వులు వచ్చాయి. कोई बहुत सुंदर रंग है,
కొన్నేమో చాలా సుందరమైన రంగులో ఉన్నాయి. रंग किसके आधार पर आता है? రంగు ఏ ఆధారంగా వస్తుంది? संग जैसा रंग। ఏ సాంగత్యంలో ఉంటే అలాంటి రంగు వస్తుంది. लौकिक में सफलता हो या असफलता हो, లౌకికంలో సఫలత అవ్వచ్చు, అసఫలత అవ్వచ్చు. हर रोज आप बाबा को याद करते हो ना, ప్రతిరోజు మీరు బాబాని జ్ఞాపకం చేసుకుంటారు కదా, उसके आधार पर बाबा का रंग आप में आ गया है। దాని ఆధారంగా బాబా యొక్క రంగు మీలోకి వచ్చింది. इसीलिए आप ओम शांति कहते हो। అందువల్ల మీరు ఎప్పుడు ఓం శాంతి అంటారు. ओम शांति भाई जी, ओम शांति बहन जी कहते हो। ఓం శాంతి అన్నయ్య గారు, ఓం శాంతి అక్కయ్య గారు అంటారు. रंग तो अच्छा है बाबा के साथ रहने के कारण। రంగు అయితే చాలా బాగుంది, ఎందుకు? బాబాతో ఉండడం వల్ల. बाबा से श्रीमत लेते हैं, समस्या आया तो बाबा के पास जाकर रो लेते हैं। బాబా దగ్గర నుంచి శ్రీమతం తీసుకుంటారు, ఏదైనా సమస్య వస్తే బాబా దగ్గరికి వెళ్ళి ఏడుస్తారు. विजय मिला तो बाबा को थैंक यू कहते हैं। విజయం వచ్చిందంటే బాబాకి థ్యాంక్స్ చెప్తారు. ईश्वरी सेवा करने में भी अच्छा लग रहा है, ఈశ్వరీయ సేవ చేయడం కూడా మంచిగా అనిపిస్తుంది. तो संग का रंग तो है। సాంగత్యంలో అనే రంగు ఉంది. उसके बाद దాని తర్వాత रंग के बाद क्या चाहिए? रूप चाहिए। రంగు తర్వాత ఏం కావాలి? రూపం కావాలి. तो रूप माना ब्राह्मण बन गए। రూపం అనగా బ్రాహ్మణులుగా అవ్వడం. ब्राह्मण बनना माना परहेज रखना। బ్రాహ్మణులు అవ్వడం అనగా పథ్యంగా ఉండడం. जैसे ब्राह्मण के जैसे कपड़े पहनना, ब्राह्मण के जैसे भोजन खाना, और जो अच्छा ही भोजन खाना, ये ब्राह्मण। బ్రాహ్మణులా అవ్వడం అంటే బ్రాహ్మణుల్లాగా బట్టలు వేసుకోవాలి, బ్రాహ్మణుల్లా భోజనం చేయాలి, దాన్ని పథ్యము అంటారు. ఇక్కడ అలా చేయాలి. शुद्ध बनना अच्छा माना शुद्ध भोजन ही खाना, मन को और तन को खिलाना। శుద్ధమైన భోజనాన్ని మనసుకి తనుకి కూడా తినిపించాలి. ये दोनों में तो आप पास हो, ఈ రెండిట్లో అయితే మీరు పాస్ అయిపోయారు. लेकिन కానీ तीसरा सब्जेक्ट जो खुशबू है, మూడో సబ్జెక్టు సుగంధం అనేది ఏదైతే ఉందో इसमें नंबरवार हो। అందులో నెంబర్ వారీగా ఉన్నారు. क्यों? ఎందుకంటే संपूर्ण पवित्र नहीं बने हो। ఎందుకంటే సంపూర్ణ పవిత్రులుగా అవ్వలేదు. जब तक संपूर्ण नहीं बनते हो, ఎప్పటి వరకు అయితే సంపూర్ణంగా పవిత్రులుగా అవ్వరో तब तक भगवान की शक्ति आपके द्वारा फ्लो नहीं होता है। అప్పటి వరకు మీ నుంచి బాబా యొక్క శక్తి ఫ్లో అవ్వదు. जब तक बर्तन क्लीन नहीं होगा, ఎప్పటి వరకు వంట వండే సామాను గిన్నె క్లీన్ గా అవ్వదో तब तक सूर्य के आगे वो लाइट रिफ्लेक्शन नहीं करेगा। అంతవరకు సూర్యుని యొక్క ఈ కాంతిని రిఫ్లెక్ట్ చేయలేదు. ऐसे ही आप अभी तक योग अग्नि में आत्मा को शुद्ध नहीं बनाया है। అలాగే మీరు ఇంతవరకు మీ యోగాగ్నిలో శుద్ధంగా అవ్వలేదు మీరు. इसीलिए जो सुख अनुभव होना चाहिए, కాబట్టి ఎలాంటి సుఖం అనుభవం అవ్వాలో, जितना परसेंटेज में सेवा होना चाहिए, ఎలాంటి పర్సంటేజ్ లో సేవ అవ్వాలో वो नहीं हो रहा है। అది అవ్వటం లేదు. अभी जो फूल का रूप कैसे दिखेगा? ఇప్పుడు పువ్వు యొక్క రూపం ఎలా కనిపిస్తుంది మనకి? उसके सामने जाएंगे, దాని దగ్గరికి వెళ్తాం. रंग कैसे पता चलेगा? రంగు ఎలా తెలుస్తుంది? जब उसके सामने जाएंगे। దాని దగ్గరికి వెళితేనే తెలుస్తుంది కదా. आज बाबा कहते हैं, ఈ రోజు బాబా ఏంటంటున్నారంటే रूप रंग के साथ రూపం రంగుతో పాటు मुझे खुशबू भी चाहिए। నాకు సుగంధం కూడా కావాలి. क्यों? ఎందుకంటే अभी तक आप लोगों ने ఇప్పటి వరకు మీరు मनुष्यात्माओं के आगे जाकर మనుష్యాత్మల దగ్గరికి వెళ్ళి पॉम्पलेट्स देकर పాంప్లెట్స్ ఇచ్చి और ब्रह्मा भोजन देते हुए, బ్రహ్మ భోజనం ఇస్తూ, टोली देते हुए, టోలీ ఇస్తూ, गिफ्ट देते हुए, గిఫ్ట్ ఇస్తూ, ज्ञान सुनाते हुए, జ్ఞానాన్ని వినిపిస్తూ, बट्टी करते हुए, బట్టి చేయిస్తూ, चाहे विज्ञान के साधन द्वारा जाए या पर्सनली, విజ్ఞాన సాధనాల ద్వారా లేకపోతే పర్సనల్ గా तो भगवान का ज्ञान उनको सुनाया। భగవంతుని యొక్క జ్ఞానాన్ని వాళ్ళకి వినిపించారు. बहुत अच्छा किया है। మంచిగానే చేశారు. అంతా చాలా बहुत अच्छा परिवार वाले आ गए हैं, చాలా మంచి పరివారం వాళ్ళు వచ్చారు. और सिंहासन में बैठने वाले भी आए हैं। సింహాసనం మీద కూర్చునే వాళ్ళు కూడా వచ్చారు. राजा के साथ रहने वाले बहुत पैसे वाले धनवान परिवार वाले भी आए हैं। రాజాలతో ఉండే పరివారం వాళ్ళు కూడా వచ్చారు. तो आप सभी कौन हो? మీరందరూ ఎవరు? राजा बनने वाले हो। రాజులుగా అయ్యేవారు మీరు. लेकिन కానీ ये लोग बहुत कम रहते हैं। ఈ ఈ ఈ ఆత్మలు చాలా తక్కువ ఉంటారు.
16,108 या 9 लाख रहेंगे, 16,108 మంది नहीं तो 9 लाख रहेंगे, లేకపోతే 9 లక్షల మంది ఉంటారు. लेकिन కానీ 850 करोड़ मनुष्य आत्माओं को, 850 కోట్ల మనుష్య ఆత్మలకు, बाकी सारे आत्माओं को, మిగతా ఆత్మలకు, सारे पंच तत्वों को మొత్తం పంచతత్వాలకు ईश्वरीय अनुभूति कराने के लिए ఈశ్వరీయ అనుభూతి చెందించాలంటే खुशबू चाहिए, సుగంధం కావాలి. उसके लिए तपस्या चाहिए, దానికి తపస్సు కావాలి. वो परसेंटेज ज्यादा है. ఆ పర్సెంటేజ్ ఎక్కువ కావాలి. तो आप अकेले మీరు ఒక్కళ్ళే 3 पैर पृथ्वी में खड़ा रहकर 3 అడుగుల్లో ఉండి एक जगह पर बैठकर ఒక స్థలంలో కూర్చుని विश्व कल्याण करना है. విశ్వ కళ్యాణం చేయాలి. तो बाबा को బాబాకి खुशबू वाले फूल चाहिए, కాబట్టి సుగంధం ఉన్న పువ్వులే కావాలి. लेकिन रूप और रंग के बिना फूल खुशबू तो नहीं देता है ना. రూపం రంగు లేకుండా సుగంధం ఇవ్వలేదు కదా పువ్వులు. जब फूल बनता है ఎప్పుడైతే పువ్వులుగా అయ్యాయో तब उसको उठाकर అప్పుడు దాన్ని తీసి बाबा अपने सिर के ऊपर रख लेते हैं. బాబా ఆయన తల మీద పెట్టుకుంటారు. तो वहां फूल का भी प्रत्यक्षता होता है और मूर्ति का भी प्रत्यक्षता होता है. देखने के लिए भगत आते हैं. అక్కడ పువ్వులు ప్రత్యక్షత అవుతుంది, మూర్తి యొక్క ప్రత్యక్షత అవుతుంది, చూడటానికి భక్తులు కూడా వస్తారు. तो ऐसे वर्तमान समय में सेवा करना है. అలా వర్తమాన సమయంలో సేవ చేయాలి. उसके लिए దాని గురించి ब्रह्मचर्य का जरूरत है. బ్రహ్మచర్యం యొక్క అవసరం ఉంది. तन से भी ब्रह्मचारी, తనువుతోని బ్రహ్మచారిగా ఉండాలి, संबंध से भी ब्रह्मचारी, సంబంధాలతో కూడా బ్రహ్మచారిగా ఉండాలి, संस्कार में भी ब्रह्मचारी. సంస్కారంలో కూడా బ్రహ్మచారిగా ఉండాలి. तन से ब्रह्मचारी माना जो बाबा ने कपड़े कहा है वही पहनना है. తనువుతో బ్రహ్మచారి అంటే బాబా ఏదైతే బట్టలు చెప్పారో ఆ దుస్తులే ధరించడం. जो भोजन बाबा ने कहा है वही खिलाना है. ఏ భోజనం అయితే బాబా చెప్పారో అవే తినిపించడం. तन द्वारा फिल्म, सीरियल, गोभी मंचूरी ये सभी नहीं करना चाहिए. తను ద్వారా సీరియల్స్ చూడడం, మూవీస్ చూడడం, గోబీ మంచూరియా తినడం ఇలాంటివి ఏమి చేయకూడదు. गोभी मंचूरी खा सकते हैं, घर में बनाकर खा सकते हैं, बाहर का नहीं खाना है. గోబీ మంచూరియా తినచ్చు, ఇంట్లో చేసుకుని తినచ్చు, బయట ఫుడ్ తినద్దు అంటున్నారు. संबंध की ब्रह्मचारी माना సంబంధంతో బ్రహ్మచారి అంటే ఏంటంటే जो भी संबंध में आते हैं ఎవరైతే సంబంధంలోకి వచ్చారో आत्मा समझकर देखो. ఆత్మ అనుకునే చూడండి. संस्कार में ब्रह्मचारी माना సంస్కారంలో బ్రహ్మచారి అంటే आगे वाले आत्माओं को మన ముందు ఉన్న ఆత్మలకు प्योर संस्कार में ही देखना है. పవిత్రమైన సంస్కారంతోనే చూడాలి. और आप भी वही प्योर संस्कार में ही स्थित रहना है. మీరు కూడా ఆ పవిత్రమైన సంస్కారంలోనే ఉండాలి. इनको कहते हैं न्यारे प्यारे आत्मा. వీళ్ళని అంటారు అతీతంగా ఉండే ఆత్మలు మరియు ప్రియంగా ఉండే ఆత్మలు అని. इसके बारे में और एक दिन बाबा डिटेल में कहेंगे. దీని గురించి బాబా ఇంకొక రోజు బాగా డీటెయిల్ గా చెప్తారు. आज बाबा होली मनाने के लिए आए हैं. ఈ రోజు బాబా హోలీ జరుపుకోవడానికి వచ్చారు. एक बाबा ने होली कहा जलाना और मनाना. ఒకటి బాబా హోలీ అంటే ఏమంటున్నారు, కాల్చివేయడం మరియు జరుపుకోవడం అని అన్నారు. गुलाब फूल के बारे में बाबा ने कहा. గులాబీ పువ్వు గురించి కూడా బాబా చెప్పారు. और आज बाबा लौकिक में हंस को होली हंस कहते हैं, उसके बारे में बता रहे हैं. ఈ రోజు బాబా లౌకికల్లో హంసని పవిత్రమైన హోలీ హంస అంటారు, అంటే దాని గురించి ఏంటో చెప్తున్నారు. हंस कैसा रहता है? హంస ఎలా ఉంటుంది? वाइट रहता है. తెల్లగా ఉంటుంది. कहाँ रहता है? ఎక్కడ ఉంటుంది? पानी में रहता है. నీటిలో ఉంటుంది. क्या करता है? ఏం చేస్తుంది? तैरता है. స్విమ్ చేస్తుంది, स्विमिंग. ఈత చేస్తుంది. और बीच बीच में उड़ता ही रहता है. మధ్య మధ్యలో ఏం చేస్తుంది? ఎగురుతూ ఉంటుంది. तो इसका क्या यादगार है? ఇది దేనికి స్మృతి చిహ్నము? तो बाबा कहते हैं आप होली हंस बने हो, कैसे पता चलेगा? బాబా అంటున్నారు మీరు హోలీ హంస అయ్యారు అంటే ఎలా తెలుస్తుంది? आप होली हंस नहीं बने हो, समझ लो कौवा बने हो. మీరు హోలీ హంస అవ్వలేదు అంటే అనుకోండి మీరు కాకిలా అయ్యారు అని చెప్పి. कौवा बने हो माना కాకి అయ్యారంటే అర్థం ఏంటంటే हर बात में ప్రతి విషయంలోనూ क्यों, क्या, कब, कैसे ऐसे नहीं होना चाहिए. वैसे का करते रहने वाले.
ఎందుకు, ఏంటి, ఎలా, ఎందుకు జరిగింది ఇలాగే కాకా అని చెప్పి కాకిలాగా అంటూ ఉంటారు. ये लोग ऐसे क्यों करते हैं, हमारे जिंदगी में ऐसे क्यों होता है, ऐसा नहीं होना चाहिए ना, ऐसे क्वेश्चन करते ही रहने वाले। వీళ్ళు అలా ఎందుకు చేస్తారు, నా జీవితంలో ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు అవుతుంది, అలా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి వాళ్ళకి. ऐसे राजयोग में जब बैठते हो, అలా రాజయోగంలో కూర్చున్నారు అనుకోండి, ऐसे क्वेश्चन आ गया, ఇలాంటి ప్రశ్న వచ్చింది అనుకోండి, समझ लो आप कौवे बने हो, అర్థం చేసుకోండి మీరు కాకిలా అయ్యారు అని, हंस नहीं बने हो। హంసలుగా అవ్వలేదు అని. हंस बने हैं कैसे पता चलेगा? హంసగా అయ్యారని ఎలా తెలుస్తుంది? जब राजयोग में रहते हो, ఎప్పుడైతే రాజయోగంలో ఉన్నప్పుడు, नहीं तो कर्म क्षेत्र में आते हो, లేకపోతే కర్మక్షేత్రంలోకి వచ్చినప్పుడు, तो सदा ज्ञान के जल में तैरने वाले, ఎప్పుడు జ్ఞానం అనే జలంలో ఈత కొట్టే వాళ్ళగా ఉంటారు. सदा अपने मन बुद्धि को ఎల్లప్పుడూ మీ మనసు బుద్ధిని ज्ञान के आधार पर, జ్ఞానం ఆధారంగా, ज्ञान के सब्जेक्ट में జ్ఞానం యొక్క సబ్జెక్ట్ లో विचार सागर मंथन, విచార సాగర మదనం, मनन, మననం జరుపుకోవడం, चिंतन, చింతన, इसमें ही बिजी रहना चाहिए। ఈ మననంలోని దీంట్లోనే ఎప్పుడు బిజీగా ఉండాలి. इसके बदले उन्होंने क्यों कहा, इन्होंने क्यों कहा, पाकिस्तान में ऐसे फ्लड क्यों आ गए, श्रीलंका में ऐसे क्यों हो गए, इसमें ज्यादा नहीं जाना चाहिए। దానికి బదులు ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు అన్నారు, పాకిస్తాన్ లో ఏం జరిగింది, శ్రీలంకలో ఏం జరిగింది, అలాంటివన్నీ రాకూడదు మనసులోకి. तो सदा बाबा जो मुरली में कहते हैं, బాబా ఎల్లప్పుడు మురళిలో ఏదైతే చెప్తున్నారో, बाबा ने ये वर्ड क्यों कहा, బాబా ఈ వర్డ్ ఎందుకు అన్నారు ఇక్కడ, मेरे जिंदगी में इसका क्या मीनिंग है, నా జీవితంలో దీని యొక్క అర్థం ఏంటి, ये वरदान को मुझे कैसे धारण करना है, ఏ వరదానాన్ని నేను ఎలాగ ధారణ చెయ్యాలి, इस विधि से कैसे सेवा करनी है, ఎలాంటి విధితో నేను ఎలా సేవ చెయ్యాలి, ये सेवा का फल क्या आया, ఈ సేవ యొక్క ఫలితం ఏదైతే ఏంటి వచ్చింది, सदा ऐसे चिंतन मंथन करते रहना चाहिए। అలా ఎల్లప్పుడూ చింతన మంతనం చెయ్యాలి. उनको कहते हैं होली हंस, వాళ్ళనే అంటారు హోలీ హంసలు అని. तैरने वाले। ఈత కొట్టేవాళ్ళు, और उड़ने वाले किसको कहते हैं? ఎగిరే వాళ్ళని ఎవరిని అంటారు? सदा श्रेष्ठ योगिक स्थिति में जो रहते हैं उनको कहते हैं उड़ने वाले। ఎల్లప్పుడూ శ్రేష్టమైన యోగమైన స్థితిలో ఉంటారు, వాళ్ళనే అంటారు ఎగిరే వాళ్ళు అని. एक तो विचार सागर मंथन में रहो, ఒకటి విచార సాగర మదనంలో ఉండాలి, नहीं तो ऊंच हाईएस्ट आराम निश्चिंत शांत स्थिति में रहो। లేకపోతే చాలా ఎత్తైన శాంతి ఆరామ విశ్రాంత స్థితిలో ఉండాలి. ऐसे అలా बच्चे रहना है, ऐसे बाबा चाहता है। అలా పిల్లలు ఉండాలి అని చెప్పి తండ్రి కోరుకుంటున్నారు. बच्चों को పిల్లలకు बाबा के ऊपर 100% भरोसा है। బాబా మీద 100% నమ్మకం ఉంది. हाँ, बाप को भी बच्चों के ऊपर भरोसा है। తండ్రికి కూడా పిల్లల మీద అంత నమ్మకం ఉంది. कोई कोई बच्चा गिरता है, ఒక్కొక్కళ్ళు పడిపోతూ ఉంటారు, जो बहुत फास्ट जाता है, ఒక్కొక్కళ్ళు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటారు, कोई रुक जाता है, ఒక్కొక్కళ్ళు ఆగిపోతూ ఉంటారు, कोई खेल करता है, ఒక్కొక్కళ్ళు ఆట ఆడుతూ ఉంటారు, कोई डाइवर्स देकर चला जाता है। ఒక్కొక్కళ్ళు విడాకులు ఇచ్చి వెళ్ళిపోతారు. फिर भी అయినా కూడా बाप తండ్రి हर बच्चे के ऊपर भरोसा रखता है। ప్రతి పిల్లల మీద నమ్మకం 100% ఉంచుతారు. एक ना एक दिन मेरा बच्चा ठीक हो जाएगा, ఎప్పుడో ఒక రోజు నా పిల్లవాడు సరిగా అయిపోతారు అని చెప్పి ऐसे भरोसा रखता है। అలాంటి నమ్మకం ఉంచుకుంటారు. जैसे कोई पेशेंट हॉस्पिटल में आते हैं, ఎలా అయితే పేషెంట్ ఎవరో ఒక పేషెంట్ హాస్పిటల్కి వస్తారు, किसी को नॉर्मल बीमारी रहता है, किसी को सीरियस बीमारी रहता है। ఒక్కొక్కళ్ళకి మామూలు నార్మల్ గానే ఉంటుంది అనారోగ్యం, ఒక్కొక్కళ్ళకి చాలా సీరియస్ అనారోగ్యం ఉంటుంది. नॉर्मल बीमारी भी ठीक जल्दी ठीक हो जाएगा, మామూలుగా చిన్నగా ఉన్న అనారోగ్యం అయితే త్వరగా మంచిగా అయిపోతుంది, తీరిపోతుంది. सीरियस बीमारी ठीक होने में सालों तक लग जाएगा। చాలా సీరియస్ అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఏళ్ళు పడుతుంది అది తగ్గడానికి. तो भी डॉक्टर भरोसा रखता है ना, इस बीमारी ठीक हो जाएगा, और पेशेंट को कहता रहेगा आप ठीक हो जाएंगे, ऐसे भरोसा दिलाता है। కానీ డాక్టర్ చెప్తారు కదా ఏం కాదు తగ్గిపోతుంది అని చెప్తారు కదా, भरोसा देता है पेशेंट को। పేషెంట్ కి భరోసా ఇస్తారు కదా, ऐसे बच्चों के ऊपर भी बाबा को भरोसा है, అలాగే పిల్లల మీద కూడా తండ్రికి భరోసా ఉంది. क्योंकि बाबा के बच्चे हैं ना। ఎందుకంటే తండ్రి యొక్క పిల్లలే కదా. कोई कोई बच्चे नटखट हैं, కొంతమంది పిల్లలు అల్లరి చేస్తారు, कोई गंभीर हैं, కొంతమంది గంభీరంగా ఉంటారు, कोई रमणीक है, కొంతమంది రమణీయంగా ఉంటారు,
कोई बहुत फास्ट नेचर के हैं। కొంతమంది చాలా ఫాస్ట్ నేచర్ గా ఉంటారు. ये सभी देखते हुए ఇవన్నీ చూసినప్పటికీ बाबा చూస్తూ दिल शिकस्त नहीं बनते हैं। బాబా నిరాశ చెందరు. एक ना एक दिन मेरे बच्चे नंबर 1 आएंगे। ఏదో ఒక రోజు నా పిల్లలు నంబర్ 1 గా తయారవుతారు అని. ऐसे అలా अपने साथी भाई बहनों को भी మనతో ఉన్న సోదర సోదరీలను కూడా ऐसे ही आपको देखना है। అలాగే మీరు చూడాలి. एक ना एक दिन वो भी बाबा का वर्षा ले लेंगे। ఏదో ఒక రోజు వాళ్ళు కూడా తండ్రి యొక్క వారసత్వం తీసుకుంటారు అని. तो बाबा कहते हैं, బాబా అంటారు, बच्चे పిల్లలు सिर्फ मैं आपके लिए बाप नहीं हूँ, सारे विश्व के लिए बाप हूँ। నేను మీ ఒక్కళ్ళకి కాదు తండ్రి, మొత్తం విశ్వానంతటికి నేను తండ్రిని. तो इसलिए अलग अलग धर्म वाले भी मुझे पिता कहकर बुलाते हैं। కాబట్టి వేరే వేరే ధర్మం వాళ్ళు కూడా నన్ను తండ్రి అని చెప్పి పిలుస్తారు. मैं इस दुनिया में आया हूँ, నేను ఈ ప్రపంచంలోకి వచ్చాను. संगम युग में मेरा पार्ट है। సంగమ యుగంలో అయితే నా పాత్ర ఉంది. वो लोग बाप करके बुला रहे हैं। వాళ్ళందరూ తండ్రి అని పిలుస్తున్నారు నన్ను. जब मैं आया हूँ तो उनको देना पड़ेगा ना। నేను వచ్చాను అంటే వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా. तो क्या देना है? కాబట్టి ఏమి ఇవ్వాలి? कोई भी बच्चा हो, ఏ పిల్లవాళ్ళైనా సరే, किसी भी हालत का बच्चा हो, ఎలాంటి స్థితిలో ఉన్న పరిస్థితుల్లో ఉన్న పిల్లలైనా సరే, कितना भी कमी हो, ఎంతైనా లోపం ఉన్నా కూడా हर एक बच्चे को मैं मुक्ति का वर्षा जरूर देता हूँ। ప్రతి ఒక్కళ్ళకి నేను ముక్తి అనే వారసత్వాన్ని ఇస్తాను. वो मांगे या न मांगे, వాళ్ళే అడిగినా అడగకపోయినా, पूछे या न पूछे, అడిగినా అడగకపోయినా उनको देने के लिए मैं आया हूँ। వాళ్ళకి ఇవ్వడానికి నేను వచ్చా. तो अभी बच्चे पूछते हैं, అప్పుడు పిల్లలు అంటారు, उनको तो मुक्ति देते हो, వాళ్ళకి ముక్తి ఇస్తారు, हमको स्पेशल क्या देते हो? बच्चे पूछ रहे, हम तो आपको सहयोगी दे रहे हैं, हमको स्पेशल क्या मिलता है? అప్పుడు పిల్లలు అడుగుతారంట, వాళ్ళకి ముక్తిని ఇస్తారు, మరి మాకు స్పెషల్ గా ఏమి ఇస్తారు అని చెప్పి. बाबा कहते हैं, బాబా అంటారు, आपको मुक्ति के साथ जीवन मुक्ति भी मिलता है। మీకు ముక్తితో పాటు జీవన్ముక్తి కూడా దొరుకుతుంది అని. वर्तमान समय में बाबा का गुण विशेषता शक्ति मिल रहा है। ఈ వర్తమాన సమయంలో బాబా యొక్క గుణాలు విశేషతలు మీకు వస్తున్నాయి, डायरेक्ट मिल रहा है, డైరెక్ట్ గా దొరుకుతున్నాయి. वो इनडायरेक्टली ले रहे हैं। వాళ్ళైతే ఇండైరెక్ట్ గా తీసుకుంటున్నారు. और भविष्य में భవిష్యత్తులో परमधाम में పరంధామంలో बाबा के नजदीक में रहते हो। మీరు బాబాకి చాలా సమీపంలో ఉంటారు. और सतयुग त्रेता युग में సత్యయుగ త్రేతాయుగాల్లో 21 जन्म में भी 21 జన్మల్లో కూడా स्थूल रूप में भगवान की जायदाद ले लेते हो। స్థూల రూపంలో భగవంతుని ఆస్తిని తీసుకుంటారు. इसलिए आपको तीनों कालों में बाबा से वर्षा मिलता है। అందువల్ల 3 కాలాల్లోనే మీకు బాబా దగ్గర నుంచి వారసత్వం లభిస్తుంది. लेकिन उन लोगों को सिर्फ मुक्ति ही मिलता है। వాళ్ళకి ఓన్లీ ముక్తే దొరుకుతుంది. लेकिन वो लोग क्या कहते हैं? కానీ వాళ్ళు ఏమంటారు, जीवन मुक्ति से भी मुक्ति ही अच्छा है। జీవన్ ముక్తి కన్నా ముక్తియే బాగుంటుంది అని. एक बार मुक्ति मिल गया तो नीचे आने का जरूरत नहीं है ना, ये टेंशन में कौन आएंगे, हमको आने का इच्छा नहीं है। ఒకసారి ముక్తి వచ్చిందంటే కిందకి రావాల్సిన అవసరం లేదు కదా, మాకు ఈ టెన్షన్ అంతా ఎందుకు అని చెప్పి. क्योंकि उनको 5000 सालों का ज्ञान नहीं है। ఎందుకంటే వాళ్ళకి 5000 సంవత్సరాల యొక్క జ్ఞానం లేదు. तो आपको मुक्ति का भी वर्षा मिलेगा और जीवन मुक्ति का भी वर्षा मिलेगा। మీకు ముక్తి యొక్క వారసత్వం లభిస్తుంది, జీవన్ ముక్తి యొక్క వారసత్వం కూడా లభిస్తుంది. लेकिन कैसे? కానీ ఎలా? ऐसे आप होली मनाएंगे तो ఇలా మీరు హోలీ జరుపుకుంటే तभी आपको मिलता है। అప్పుడే మీకు దొరుకుతుంది. ऐसे అలాగే जैसे फूल का बीज डालने के समय पर ఎలాగైతే పువ్వు యొక్క విత్తనం నాటుతారు కదా, ఆ సమయంలో उसको फूल जलाते हैं। దాన్ని మొత్తం ఆ స్థలానంతటిని కాలుస్తారు కదా. इसीलिए 4 महीने पहले बाबा ने तपस्या का बात कही थी। అందువల్ల 4 నెలల ముందు బాబా ఏం చెప్పారు, తపస్సు అనే మాట చెప్పారు మనకి. तो उस तपस्या द्वारा योग अग्नि द्वारा उस जगह को जलाना है। ఆ తపస్సు ద్వారా యోగాగ్ని ద్వారా మనం ఆ ప్లేస్ ని కాల్చేయాలి. दृढ़ संकल्प की अग्नि द्वारा దృఢ సంకల్పన అనే అగ్ని ద్వారా पहले మొదట अंडरलाइन प्लीज, అండర్లైన్ చేయండి, अपनी कमजोरियों को जलाना है, न कि और किसी का कमजोरी को जलाना है। తమ యొక్క బలహీనతల్ని కాల్చివేయాలి, వేరే వాళ్ళే కాదు. बाबा उनको गुस्सा है, इनको ये है वो मत कहना है।
వాళ్ళకి బాబా వాళ్ళకి కోపం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి అనకూడదు. ठीक है, अपने कमजोरियों को जलाना है। తమ యొక్క బలహీనతల్ని కాల్చేయాలి. जिसको जलाते हैं దేన్నైతే కాలుస్తారో उसको कहते हैं होली। దాన్నే అంటారు హోలీ అని. बीती सो बीती, ఇది గడిచిపోయింది గడిచిపోయింది అని. बिंदु लगाओ, బిందువు పెట్టండి, सब कुछ भूल जाओ। మొత్తం అంతా మర్చిపోండి. आज सुबह के बाद पीछे ये- जो भी हुआ था सब कुछ भूल जाओ। इसके पहले आपकी जिंदगी में जो कुछ हाँ। भी हुआ सब कुछ हाँ। भूल जाओ। దీనికి ముందు ఏమైందో అదంతా మర్చిపోండి ఇంతవరకు. वो कैसे हो सकता है? सब कुछ अदेला- कैसे भूल सकेंगे? అది ఎలా అవుతుంది, ఎలా మర్చిపోతాం అంతా అని అంటూ ఉంటారు. सब कुछ भूलना माना మొత్తం అంతా మర్చిపోవడం అంటే जिसके साथ झगड़ा हुआ था, ఎవరితో అయితే గొడవ అయిందో, जिसके ऊपर गुस्सा है, ఎవరి మీద అయితే కోపం ఉందో, जिसके प्रति जो नेगेटिव फीलिंग है, ఎవరి మీద అయితే నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయో उन सभी को जलाओ। सबको जलाओ माना ABCD भी भूल जाओ, ऐसा नहीं है। ఆ మొత్తం అన్ని మర్చిపోవడం కాదు, ఇవన్నీ కాల్చివేయాలి. ठीक है, जो एजुकेशन लिया है वो सभी भूलना, ऐसा नहीं बाबा कह रहे हैं। ఏ ఎడ్యుకేషన్ అయితే మనం చదువుకున్నాం ఏబిసిడీలు అవి మర్చిపోకూడదు. जिनको याद करने से आपको गुस्सा आता है उनको क्षमा कर दो। ఎలాంటివన్నీ మీరు గుర్తు చేసుకుంటే మీకు కోపం వస్తుందో అలాంటి వాటిలన్నిటినీ కాల్చేయండి. पति को क्षमा करो, सास ससुर को क्षमा करो, सभी को क्षमा करो। తండ్రి క్షమించండి, అత్తమామని క్షమించండి, అందరినీ క్షమించండి. तो योग अग्नि द्वारा అది కానీ యోగా అగ్ని ద్వారా जितना योग करते ही जाते हो उतना उनका अकाउंट सेटल हो जाता है। ఎంత యోగం చేస్తూ ఉంటారో అంత అకౌంట్ సెటిల్మెంట్ అయిపోతుంది. उसके बाद आप पवित्र बनते हो। దాని తర్వాత మీరు పవిత్రంగా అయిపోతారు. इसके साथ आप होली मना सकते हो। అప్పుడు దాంతో మీరు వాళ్ళతో మీరు హోలీ చేసుకోవచ్చు. लेकिन मेरे बच्चे क्या करते हैं? కానీ నా పిల్లలు ఏం చేస్తారు, जहाँ क्वेश्चन मार्क लगाना है वहां बिंदु लगाते हैं, जहाँ बिंदु लगाना है वहां क्वेश्चन मार्क लगाते हैं। ఎక్కడ బిందువు పెట్టాలో అక్కడ క్వశ్చన్ మార్క్ పెడతారు, ఎక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాలో అక్కడ బిందువు పెడతారు. कहाँ क्वेश्चन मार्क रखना है? ఎక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాలి, बाबा ने जो मुरली में क्या कहा उसके लिए क्वेश्चन मार्क रखना है। బాబా మురళిలో ఏం చెప్పారు దానికి క్వశ్చన్ మార్క్ పెట్టాలి. लेकिन हम लोग क्या करते हैं? మనం ఏం చేస్తాము, भाई जी आज हमने नुमा शाम योग किया। బాయిజీ మేము ఈ రోజు నుమాషామ్ యోగ్ చేసాము. क्या किया? ఏం చేసాము, उसके पहले आधा घंटे किसके साथ झगड़ा करके आ गए। దానికంటే ముందు మేము ఎవరితోనో గొడవ పెట్టుకుని వచ్చాం. तो ये घंटा नुमा शाम में उन्होंने ऐसे नहीं कहना चाहिए था ना, इनको ऐसे क्यों किया, उन्होंने ऐसे क्यों किया, उसके बारे में ही आपका राजयोग हो जाएगा। ఆ గంట నుమాషామ్ యోగంలో వాళ్ళు అలా నన్ను అనకూడదు కదా, అలా చెయ్యకూడదు కదా అని మొత్తం అదే జరిగిపోతుంది ఆ యోగంలో అంతా. उस समय उस सभी को बिंदु लगाना है। అప్పుడు మీరు ఆ సమయంలో ఆ అన్నిటికీ గొడవలన్నిటికీ బిందువు పెట్టాలి. सिर्फ बाबा को याद करना है। ఓన్లీ బాబానే గుర్తు చేసుకోవాలి. जहाँ बाबा को याद करने का समय है वहाँ वो सभी चिंता लेकर आते हैं। ఎక్కడైతే ఎప్పుడైతే బాబాని గుర్తు చేసుకోవాలో ఆ టైంలో ఈ చింతలన్నీ తీసుకొస్తారు. और जब कर्म क्षेत्र में जाते हैं बाबा 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 कहते ही रहते हैं। కర్మక్షేత్రంలో వెళ్ళినప్పుడు బాబా బాబా అంటారు. तो जहाँ जो करना चाहिए वो नहीं करते हैं। ఎక్కడ ఏది చేయాలో అక్కడ అది చెయ్యటం లేదు. इसीलिए किस समय पर राजयोग में रहना चाहिए, किस समय पर विचार सागर मंथन करना है, ये आपको डिसाइड करना है। కాబట్టి ఏ టైంలో యోగం చేయాలి, ఏ సమయంలో విచార సాగర మదనం చేయాలి అన్నది మీరే డిసైడ్ చేసుకోవాలి. भोजन बनाने के टाइम पर बिंदु बन जाएंगे तो दूध सभी नीचे गिर जाएगा। భోజనం అది వండే టైంలో బిందువు పెట్టారనుకోండి, పాలు అవన్నీ మరిగి కింద పడిపోతూ ఉంటాయి. तो उससे क्या होता है? असफलता हो जाता है ना। దాంతో ఏమవుతుంది, అసఫలత అవుతుంది కదా. ठीक है, ऐसे आप पवित्र बनेंगे तो అలా మీరు పవిత్రంగా అయ్యారు అంటే కనుక मैं आपके साथ होली त्योहार मनाऊंगा। నేను మీతో హోలీ పండుగ జరుపుకుంటాను. इसके यादगार में దీని స్మృతి చిహ్నంగా कृष्ण के साथ गोप गोपियों का खेल दिखाया है। కృష్ణ గోపికల యొక్క ఆట చూపించారు రాసని. वहाँ होली में अलग अलग कलर एक दूसरे को डालते हैं। అక్కడ హోలీలో రకరకాల రంగులు ఒకరి మీద ఒకళ్ళు చల్లుకుంటారు. यहाँ भगवान के संग में आप रहने से ఇక్కడ భగవంతుడి సాంగత్యంలో మీరు ఉండటం వల్ల आपके ऊपर भगवान अलग अलग वैरायटी का रंग डालेगा। మీ మీద భగవంతుడు రకరకాల రంగుల్ని వేస్తూ ఉంటారు. तो ऐसे होली को मौज से मना सकते हो। అప్పుడు ఇలాగా మీరు హోలీని చాలా ఆనందంగా జరుపుకోగలరు.
तो ऐसे जलाना भी है और मनाना भी है। కాబట్టి ఇలా కాల్చేయాలి మరియు ఇలా జరుపుకోవాలి. उसके साथ सेवा क्या करना है? దాంతో పాటు సేవ ఏం చేయాలి? स्व का भी करना है, सर्व आत्माओं के साथ साथ भी करना चाहिए। స్వసేవ చేసుకోవాలి, అందరి ఆత్మలకి కూడా సర్వాత్మలకి కూడా సేవ చేస్తూ ఉండాలి. लेकिन मेरे बच्चे क्या करते हैं? కానీ నా పిల్లలు ఏం చేస్తారు? सभी को सेवा करते ही रहते, स्व के लिए टाइम ही नहीं देते हैं। అందరికీ సేవ చేస్తూ ఉంటారు కానీ స్వసేవకి టైం ఇవ్వరు. हाँ, मानस घर में आने वाले सभी लोगों को भोजन खिलाया, पेट भरकर खिलाया, वैरायटी बनाकर खिलाया, కానీ మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మొత్తం కడుపు నిండా అన్ని వెరైటీస్ చేసి పెడతారు. लेकिन खुद भोजन ही नहीं खाया, కానీ వాళ్ళు తినరు. तो क्या होता है रिजल्ट? అప్పుడు రిజల్ట్ ఏమవుతుంది? सभी लोगों के पीछे भागेंगे, అందరి వెనకాల వెళ్తూ ఉంటారు, पॉम्पलेट्स देंगे, పాంప్లెట్స్ ఇస్తారు, ज्ञान सुनाएंगे, జ్ఞానాన్ని వినిపిస్తారు. आप योग करो, सत्युग में ये मिलेगा, सब कुछ कहेंगे। మీరు యోగం చేయండి, సత్యయుగంలో మీకు వస్తుంది, ఇలా వస్తుంది, అలా వస్తుంది అన్ని చెప్తూ ఉంటారు. लेकिन खुद योग नहीं करेंगे, కానీ స్వయంగా చెయ్యరు యోగం. तो रिजल्ट्स कहाँ से आएगा? కాబట్టి ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయి? स्व की तरफ आप अटेंशन नहीं रखेंगे స్వయం పట్ల మీరు అటెన్షన్ పెట్టకపోతే तो परिश्रम ज्यादा लगेगा, सफलता कम मिलेगा। పరిశ్రమ ఎక్కువ ఉంటుంది, సఫలత తక్కువ ఉంటుంది. इसलिए दोनों बैलेंस रखो, అందువల్ల రెండు బ్యాలెన్స్ చేసుకోండి. स्व के प्रति, స్వయం పట్ల, सर्व के बैलेंस के प्रति। సర్వల యొక్క బ్యాలెన్స్ వేద. तो ऐसे ఇలా होली के रूप में హోలీ రూపంలో एक जगह पर बैठते हुए ఒక స్థలంలో కూర్చొని सारे विश्व को भगवान का ज्ञान देना है। మొత్తం విశ్వానంతటికి భగవంతుని యొక్క జ్ఞానం ఇది ఇవ్వాలి. जूम द्वारा नहीं, జూమ్ ద్వారా కాదు, यूट्यूब द्वारा नहीं, యూట్యూబ్ ద్వారా కాదు, खुशबू द्वारा, సుగంధం ద్వారా. क्योंकि खुशबू फूल के बिना भी जाकर पहुंच सकता है। ఎందుకంటే ఈ సువాసన అనేది పుష్పం లేకుండా కూడా వెళ్ళిపోతుంది. अभी तो आप फूल बने हो, ఇప్పటి వరకు మీరు పువ్వులుగా అయితే అయ్యారు. लोग रूप रंग देख रहे हैं, వాళ్ళు చూస్తున్నారు, ఆత్మలందరూ చూస్తున్నారు, రూపు రంగుల్ని చూస్తున్నారు. लेकिन अभी विश्व में आपका वो जो वाइब्रेशन फैलना चाहिए, ऐसी सेवा करो। ఇప్పుడు విశ్వంలో కానీ నీ వైబ్రేషన్స్ అన్ని వెళ్ళాలి, అలాంటి సేవ చేయండి. ऐसे कंबाइंड स्वरूप में रहो। ఇలా కంబైన్డ్ స్వరూపంగా అవ్వండి. मूर्ति और फूल जैसा रहता है, ऐसे कंबाइंड स्वरूप में रहना है। మూర్తి మరియు పువ్వులు ఎలాంటి కంబైన్డ్ స్వరూపంలో ఉంటాయో అలా ఉండాలి. ऐसे ఇలా कंबाइंड स्थिति में स्थित रहने वाले, కంబైన్డ్ స్థితిలో ఉండేవాళ్ళు, तथा कंबाइंड सेवा में अथक सेवा करने वाले, కంబైన్డ్ సేవలో ఎప్పుడు అలసిపోకుండా సేవ చేసేవాళ్ళు, ऐसे निमित्त बनने वाले, అలా నిమిత్తంగా అయిన వాళ్ళు, जो बीती को बिंदु लगाने वाले, ఎవరైతే గడిచిపోయిన దానికి బిందువుని పెడతారో, बाप के संग के रंग में होली मनाने वाले, తండ్రి యొక్క సాంగత్యంలో రంగు పూసుకుని హోలీ చేసుకునేవారు, होली वंश आत्माओं को హోలీ హంస ఆత్మలకు, तीनों कालों के वर्षे के खुशी में रहने वाले, 3 కాలాల యొక్క వారసత్వం తీసుకుని ఆనందంలో ఉండేవాళ్ళు, सदा साक्षी बन प्रकृति और माया का खेल देखने वाले, సదా సాక్షులుగా అయ్యి ప్రకృతి యొక్క మాయ యొక్క ఆటని చూసేవాళ్ళు, अपने शरीर को भी साक्षी होकर देखना है, తమ శరీరాన్ని కూడా సాక్షి అయ్యి చూసేవాళ్ళు, और किसी का पार्ट को भी साक्षी होकर देखना है, వేరే వాళ్ళ పాత్రను కూడా సాక్షిగా అయ్యి చూసేవారు, पंचतत्व ड्रामा को भी साक्षी होकर देखना है। పంచతత్వాల డ్రామాని కూడా సాక్షిగా అయ్యి చూసేవారు. लेकिन अपने पुरुषार्थ और सेवा को साक्षी मत तो करने के लिए नहीं देना है, उसमें साधना करना है, మన పురుషార్థాన్ని సేవని సాధన చేస్తూనే ఉండాలి, उसमें साक्षी नहीं बनना है। అందులో సాక్షిగా అవ్వకూడదు. तो ऐसे सदा विजयी, అలా ఎల్లప్పుడూ విజయి, सदा उड़ती कले वक्ता वाले, ఎల్లప్పుడూ ఎగిరే కళగా ఉన్నవాళ్ళు, सदा फरिश्ता स्वरूप सामने अनुभव करने वाले, ఎప్పుడు పరిస్థితి స్థితిని మన ఎదురుగా ఉన్నట్టు అనుకునేవాళ్ళు, అనుభవం చెందేవాళ్ళు, श्रेष्ठ आत्माओं को ఆ శ్రేష్ఠ ఆత్మలకు बाप दादा का బాప్ దాదా యొక్క याद प्यार और नमस्ते। ప్రియ స్మృతులు మరియు నమస్తే. बाबा ने तो नमस्ते कह दिया, బాబా అయితే నమస్తే చెప్పేశారు. लेकिन हम ऐसे योग्य बने हैं, కానీ మనమంత యోగ్యులుగా అయ్యామా చెక్ చేసుకోండి. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి. थैंक यू बाबा। థ్యాంక్ యూ బాబా.